ఉంటే అడుగు. జాబ్ చేస్తా ఎన్నో ఉన్నాను సార్. హాస్పిటల్ రోజు క్లీనింగ్ జరుగుతుంది ఇక్కడ. అట్లా ఉందా సిగరెట్ ఉందండి ఇక్కడ. ఆర్టీసీలో వర్క్ చేస్తుంది కాంపౌండ్ పార్ట్ టైం జాబ్. మామూలు రోజుల్లో ఫుడ్ బాగా పెడుతున్నారు ఇక్కడ. అంటే నేను గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చాను. బాగా కాదు మా ఇక్కడ కాకున్నారు కదండి. ఏదో నాకు ఇక్కడి నుంచి ఈ స్మెల్ చూసి ఒక ఫోన్ చేసి మీరు ఉన్నారు లేదో నా బిడ్డలు ఎట్ట పెట్టాలి ఇక్కడ అని చెప్పి వచ్చారు. పల్లెల నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు పేదవాళ్ళు. నా బిడ్డలు తీసుకొచ్చి అనారోగ్యం పాలు యాడ్ చేయబడతాం వచ్చి అడిగిపోయారు. నాకు స్మెల్ వస్తుంది ఎక్కడ నెత్తుకుంటూ వస్తున్నా పక్కన ఏమైనా చనిపోయింది. క్లీన్ చేసేది కదా వాళ్ళు తాగిపోయిన బాటలు కాదు. ముందుగానే మీరు ఇక్కడ ఎవరో పిల్లలు ఇది తెచ్చుకుంటా ఉంటారు చూడరా. బయట ఎందుకు వస్తారు సార్? పెద్దోళ్ళ మా నంబర్ ఇస్తాను. అతను ఇస్తాడు. బయట వాళ్ళు స్టూడెంట్స్ చదువుకునే వాళ్ళు కాకుండా ఎవరన్నా వస్తే మీకు సంబంధం ఫోన్ చేయండి. నేను పోలీసు వాళ్ళు పంపిస్తాను. అందరికీ నమస్కారం. ఊపిరాడక చచ్చిపోయే పరిస్థితి ఎవరైనా ఎదుర్కొన్నారా? అది ఎలా ఉంటుందంటే ఇక్కడ ఫ్రీగా మన సాంఘిక సంక్షేమ వసతి భవన్లో తెలుసుకోవచ్చు. బిడ్డల కోసం నెల్లూరు రూరల్లో పారదర్శకంగా అభివృద్ధిని చూపిస్తున్న కోటంరెడ్డి శ్రీధరన్ ఆధ్వర్యంలో ఈ బిల్డింగ్ కట్టారు. ఈ బిల్డింగ్ లో బిడ్డలు దూరాభారాల నుంచి వచ్చే పేదలు చదువుకునేదానికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారని ప్రభుత్వం చెప్పింది. ఇక్కడ లోపలికి పోతే ఎప్పుడెప్పుడు ఈ వసతి భవనంలోంచి బయటికి వెళ్ళిపోతామా అనిపించింది. ఊపిరాడడం లేదు. అక్కడేదో జీవాలు చనిపోయినట్టున్నాయి. బ్యాడ్ స్మెల్. ఊపిరాడక ఇక్కడి నుంచి ఎప్పుడు పరిగిస్తా వెళ్ళిపోతామా అనిపిస్తుంది. వాష్రూమ్ చూస్తే దాదాపుగా 6 నెలల నుంచి 7 నెలల పైన క్లీనింగ్ చేసిన పరిస్థితి అయితే అర్థం కావట్లేదు. కింద ఫ్లోరింగ్ అంతా కూడా మట్టి పేరుకుపోయింది. ఇక్కడ సాంఘిక సంక్షేమ భవన్ ని పర్యవేక్షించాల్సిన డీడీ గారు అధికారులు ఏం చేస్తున్నారు అని చెప్పి నేను ఈరోజు జనసేన పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాను. మీ ఇల్లు అయితే ఇలా ఉంచుకుంటారా? ఎంతో లక్షల వ్యయంతో ప్రజాధనంతో ఏర్పాటు చేసిన పేదల బిడ్డలకి చదువుకోవడానికి వచ్చిన వసతి భవన్ ని ఇంత నిర్వీర్యం చేస్తారా? ఇక్కడికి వచ్చిన ఒక పేరెంట్ నేను నా బిడ్డని నెల్లూరులో చదివించుకోవాలి, ఉచిత హాస్టల్కి వెళ్తే అక్కడ బ్యాట్స్మెన్ వస్తుంది, ఇంట్లో ఉంటే కనీసం బతికైనా ఉంటారు, ఇక్కడ అనారోగ్యం పాలై చచ్చిపోయే పరిస్థితి ఉంది, నేను బిడ్డను చదివించుకోలేను, డబ్బులు పెట్టుకోలేను అని చెప్పినప్పుడు ఎంతో హృదయ విదారకంగా అనిపించి ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఫ్లోరింగ్ అయితే 6 నెలల పైన ఉంటుంది క్లీన్ చేసి. వాష్రూమ్ లో అయితే ఇంకా మనం చెప్పక్కర్లేదు, దారుణాతి దారుణంగా ఉన్నాయి. క్లీనింగ్ లేదు, చిమ్మడం లేదు. అసలు ఇక్కడ స్టాఫ్ లేరు. ఒకే ఒక హాస్టల్ ఒక క్లీనర్ ఏమో ఉంది. ఆ ఒక్కరు ఎంత పని చేయగలరు అనేది మనకి అర్థమవుతా ఉంది. దాదాపుగా 40-50 మందికి గత సంవత్సరంలో ఇక్కడ వసతి భవనంలో సౌకర్యం కల్పించినట్టుంది. ఆర్ఓ ప్లాంట్ ఉంది, కానీ ఉపయోగించుకునే పరిస్థితి లేదు. మంచి భవనం ఉంది, బెడ్లు లేవు, ఫ్లోరింగ్ క్లీనింగ్ లేదు, నేల మీద పడుకోవాలన్నా కూడా ఇబ్బందికరంగా ఉంది. పాత సామెత గుర్తొస్తుంది, అన్ని ఉన్న అల్లు నోట్లో శనున్నట్టు. బిడ్డలు చదువుకోవడానికి ఇక్కడికి వచ్చినట్టే ఇక్కడ చూస్తే వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంది. చదువు పరిస్థితి తర్వాత సంగతి. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బిడ్డల ప్రాణాలు ఎక్కడ పోతాయని పేరెంట్స్ ఇక్కడి నుంచి భయపడి పారిపోయే పరిస్థితి అయితే ఉంది. ఈరోజు అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తున్న మా శ్రీధరన్న ఇక్కడికి విజిట్ చేయాలి, నన్ను ప్రశ్నించండి అని పారదర్శకమైన పాలన అందిస్తున్నారు. గతంలో కోవూరు నియోజకవర్గంలో ఒక గురుకుల పాఠశాలలో జనసేన పార్టీ తరఫున అక్కడికి వెళ్ళి ఇక్కడ పేద విద్యార్థుల వసతి భవనాలు ఎలా ఉన్నాయి, వాళ్ళకు భోజనాలు ఎలా పెడుతున్నారు, రాత్రిపూట వాళ్ళ జీవనం ఎలా జరుగుతుంది అనే విధంగా మనం ఒక రోజు నిద్రించాలి, మనం తెలుసుకోవాలి అని చెప్పినప్పుడు వేమిరెడ్డి ప్రశాంతి గారు ఆ హాస్టల్ వాతావరణంతో కూడా మార్చిన పరిస్థితి అయితే ఉంది. నేను జనసేన పార్టీ తరఫున
మా ప్రియతమ నాయకులు కోటంరెడ్డి శ్రీధర్ గారిని వినమ్రంగా ఒక వినతి పత్రం ఇస్తున్నాను. ఒకరోజు మనం ఇక్కడ హాస్టల్లో పడుకుందామన్నా మన బిడ్డలు రూరల్ ప్రాంతాల్లో బతుకుతున్న బిడ్డలు ఎంత దైనందిన జీవితాన్ని గడుపుతున్నారో చూడాలని చెప్పి నేను ఈరోజు విన్నవించుకుంటున్నాను. మీతో పాటు మేమందరూ కూడా ఇక్కడే ఉంటాం. ఇక్కడికి వచ్చిన బిడ్డలు ఏం తింటున్నారు, ఎలా పడుకుంటున్నారు, ఎటువంటి వాసన భరిస్తున్నారు, స్నానాదులకు ఎంత దరిద్రాన్ని అనుభవిస్తున్నారు అనేది తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఫుడ్ మెనూ కూడా బాగలేదన్నారు. రోజు ఒకే రకమైన కూరలు ముష్టి వాళ్ళకి వేస్తున్నట్టు వేసే పరిస్థితి అయితే ఉంది. ఇటువంటి భవనంలో అధికారులు ఎవరైతే ఉన్నారో కలెక్టర్ గారికి కూడా నేను ఈరోజు వినియోగించుకుంటున్నాను. ఇక్కడికి వచ్చి మీరు ఒక పూట ఉండగలరా? ఎంతో ప్రేమగా పెంచుకున్న బిడ్డల్ని ఇక్కడ వదలగలరా అని చెప్పి నేను జనసేన పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాను. ఆర్ఓ ప్లాంట్ ఉంది, పని చేయదు, పని వాళ్ళు ఉన్నారు, పనికి రారు, ఒకే ఒక్క వార్డుని పెట్టున్నారు. ఎలా ఉంది చూసుకుంటాం. రేపు బిడ్డల్ని ఇక్కడ కాలేజీలో చేర్పిస్తే వాళ్ళు ఉండబోయే భవనం ఎట్టుంటుందని చూడడానికి వస్తే ఇక్కడ దారుణమైన పరిస్థితి అయితే ఉంది. ఒక నరక కోపంలాగా నాకు అనిపించింది. ఎక్కువసేపు మేము లోపల ఉండలేకపోయాం. గవర్నమెంట్ అధికారంలోకి రాగానే జీవో నంబర్ 295 దీనిలో ఏముందయా అంటే కూటమి ప్రభుత్వం వసతి గృహాలు రూపురేఖలు మార్చడానికి గత ప్రభుత్వాలు బకాయిలు పెట్టిన 110 కోట్ల రూపాయల డైట్ బిల్లును క్లియర్ చేయడమే కాకుండా తాగునీటి కోసం ఆర్ఓ ప్లాంట్ అయితే అక్కడ ఉంది, కానీ శిథిలావస్థకు చేరుకున్న పరిస్థితి అయితే ఉంది, బూజు పట్టిన పరిస్థితి అయితే ఉంది. కాస్మెటిక్ ఛార్జీలను, డైట్ ఛార్జీలను ప్రతి నెల ఆలస్యం లేకుండా విడుదల చేస్తుంది. వసతి గృహాల మరమ్మతులు, దోమతెరలు, ఇన్వర్టర్ల ఏర్పాటుకు 100 కోట్ల రూపాయలు పైగా ఖర్చు చేసింది. ముఖ్యంగా 441 బాలికల వసతి గృహాలతో సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1051 సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో పరిశుభ్రతను, ముఖ్యంగా ఈ పాయింట్ మెన్షన్ చేస్తున్నాను, పరిశుభ్రతను మెరుగుపరచడానికి 1365 మంది శానిటేషన్ సిబ్బంది నియమిస్తూ ప్రత్యేకంగా ఈ జీవో రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. పరిశుభ్రతను కాపాడండి అని బోర్డు కింద దారుణమైన అపరిశుభ్రత ఉంది. ఇక్కడ బిడ్డలు ఎవరైతే చదువుకోవడానికి వచ్చి వసతి గృహాల్లో నివసించాలనుకుంటున్నారో తీవ్ర అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి ఉంది. ప్రజా నాయకులు, అధికారులు కూడా వీటిలన్నింటినీ గమనించాల్సిన పరిస్థితి అయితే ఉంది.